ఈ ఉదయిస్తున్న సూర్యుని ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తూ ఈ అందమైన ప్రకృతితో పాటు చక్కటి సూర్యుడి కథ కూడా వింటూ ప్రయాణం చేసేద్దాం. లోకాలకు వెలుగునిచ్చే పెద్ద కొలువులో ఉన్నాడు సూర్యుడు అని చెప్పి విశ్వకర్మ తన కుమార్తె సంధ్యాదేవిని ఆదిత్యునికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరి మొదటి సంతానము సంధ్యాదేవుడు. ఇతనినే వైవస్వత మనువు అని కూడా అంటారు. సూర్యుని తేజస్సు భరించలేక భర్తతో సుఖించేటప్పుడు సంధ్యాదేవి కన్నులు మూసుకుంది. సూర్యునికి అప్పుడు కోపం వస్తుంది. అఖిల జనుల ఆయుష్ను నియంత్రించేవాడు కొడుకుగా పుడతాడన్నాడు. అలా పుట్టినవాడే యముడు. ఈసారి ఆమె కళ్ళు మూసుకోలేదు, కానీ భర్తను చంచల దృష్టితో చూస్తూ ఉండిపోయింది. నీకు విలోల అయిన కుమార్తె పుడుతుందన్నాడు సూర్యుడు. పుట్టిన కూతురు పేరు యమున. ఏం చేసినా తప్పే, ఎలా ఉన్నా కష్టమే అన్నట్టుగా ఉంది సంధ్యాదేవి పరిస్థితి. ఆమె తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవి అనే పేరు పెట్టింది. ముమ్మూర్తులా నీవు నాలాగే ఉన్నావు. ఆయనకు అనుమానం రాకుండా నా వలె నువ్వు ఇక్కడే ఉండి కాపురం చెయ్యి, నా పిల్లల్ని నీ పిల్లలు అనుకో అంటూ అంపకాలు పెట్టి పిల్లలకు కూడా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది సంధ్యాదేవి. ఎన్నాళ్ళైనా అత్తారింటి ఊసెత్తని సంధ్యను చూసి సందేహం వచ్చింది విశ్వకర్మకు. కూతురుకు సర్ది చెప్పి అత్తారింటికి పంపించాడు. భర్త వద్దకని బయలుదేరిన సంధ్య కురుదేశాలకు వెళ్ళి బడబా నామంతో అశ్వరూపాన్ని ధరించి పచ్చిక బీళ్లలో విహరించసాగింది అక్కడ. ఈలోగా ఛాయకు 2 మగపిల్లలు పుట్టేశారు. ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. శృతకర్మ, శృతశ్రవుడు, తపతి వాళ్ళ పేర్లు. శృతశ్రవుడు తదుపరి కాలంలో సూర్య సావర్ణి మనువుగా పేరొందాడు. శృతకర్మను మనందరము శనీశ్వరునిగా ఎరిగి ఉన్నాం కదా. తపతి నదిగా ప్రసిద్ధురాలైంది. పిల్లలు పుట్టాక ఛాయకు సవితి తల్లి మనస్తత్వం వచ్చేసింది. సంధ్య పిల్లలను వేరు భావంతో చూడసాగింది. యమునకి అనుమానం వచ్చి ఛాయ నడవడిని పరికించసాగింది. ఆమె తన తల్లి కాదని తెలుసుకొని దెబ్బలాట పెట్టుకుంది. మాట పెరిగింది. తల్లిని తన్నడానికి వెళ్ళాడు యముడు. నీ కాలు తెగిపడునుగాక అని శపించింది ఛాయ. యముని కాలు తెగి నేల మీద పడిపోయింది. ఆ గొడవతో విషయం సూర్యుని వరకు వెళ్ళింది. తెగపడిన కాలును క్రిములు తిని వేస్తాయని, తదుపరి యమునికి కాలు యథాతథంగా వస్తుందని, యముని కాలు తినేసిన క్రిములే లోకంలో వ్యాధులుగా వర్ధిల్లుతాయని, మానవులు రోగాల కారణంగా మరణిస్తుంటారు కనుక యముణ్ణి నిందించరని వరమిచ్చాడు సూర్యుడు. ఈ గొడవలో శని తల్లిపక్షం వహించి తండ్రితో తగువ పెట్టుకున్నాడు. శనిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు సూర్యుడు. పడవ రూపంలో తిరుగుతున్న సంధ్యను కనుగొన్న సూర్యుడు ఆమె పట్ల మరలుగొన్నాడు. ఫలితంగా వారికి అశ్విని దేవతలు కలిగారు. ఆ సందర్భంలోనూ భూమి మీద పడ్డ సూర్యుని తేజస్సు నుండి రేవంతుడు పుట్టాడు. విషయం తెలిసిన విశ్వకర్మ కురుభూములను చేరుకున్నారు. సంధ్య పడుతున్న ఇబ్బంది అటు భర్తకు ఇటు తండ్రికి అర్థమైపోయింది. సూర్యుని తేజస్సును చిత్రిక పట్టి అతనిలోని వేడిమిని తగ్గించాక విశ్వకర్మ సంధ్య తన భర్తతో పాటు సూర్యమండలానికి వెళ్ళిపోయింది. చిత్రిక పుట్టినప్పుడు సూర్యకిరణాల నుండి రాలిపడిన రజను విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని, శివునికి త్రిశూలాన్ని, వసువులకు శంఖాలను చేసిచ్చాడు విశ్వకర్మ. మరి కొంత రజను మిగిలితే దానితో దేవేంద్రుని వజ్రాయుధానికి పదును పెట్టించాడు. ఇది కథ సుఖాంతమైంది. సూర్యుని కథ అక్కడితో.